బకాయిలు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే. విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే. విడుదల చేయాలి విడుదల చేయాలి బీఆర్ఎస్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. విడుదల చేయాలి విడుదల చేయాలి బీఆర్ఎస్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి. విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాట విడుదల చేయక ఈరోజు రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే చీముకు పెట్టినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మేము బీఆర్ఎస్ విద్యార్థులను తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వక, అదేవిధంగా ఒక విద్యార్థి ఈరోజు చదువుకోవాలని ఇంజనీరింగ్ అయినా కానీ ఆర్ట్స్ అయినా కానీ సైన్స్ అయినా చదువుకోవాలని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మారుమూల ప్రాంతం వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక చదువుకు దూరం అవుతా ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఒక చదువురాని దత్తమైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు 10,000 బకాయిలు కూడా విడుదల చేయక ఈరోజు విద్యార్థులను విద్యకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యాలయాలను డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈరోజు రాష్ట్రంలో ఫీజు విడుదల చేస్తలేవు, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేవు, ఈరోజు ఎక్కడక్కడ ఈరోజు చదువును నిర్లక్ష్యం చేస్తున్నావు. గురుకుల విద్యార్థులు చదువుతూ ఉన్నారు, ఒక చదువును ఈరోజు ఎక్కడక్కడ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే మేము చేస్తాం, లేకపోతే రాబోయే బడ్జెట్ లోపల అసెంబ్లీని ముట్టడి చేస్తామని మేము బీఆర్ఎస్ విధానం చేస్తాం. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.